మన భారతదేశ ప్రధానమంత్రి లక్షద్వీప్ సముద్ర తీరంలోని బీచ్లో కెరటాలకి దగ్గరగా వాలుకుర్చీలో కూర్చున్న ఇమేజ్ని ఇచ్చాను చూడండి. 4-5 రోజులుగా ఈ ఇమేజ్ని మనం రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలోనూ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ చూస్తున్నాం. విశాలమైన అరేబియా సముద్రం, సన్నగా ఎగిసి వస్తున్న అలలు, ఆ అంచునే రిలాక్స్డ్గా ప్రకృతి ఆరాధకుడిలా మోడీజీ స్టిల్ను చూసి ఆహా, మన ప్రధాని గొప్ప ప్రకృతి ప్రేమికుడు సుమ అనుకున్నాం. కానీ ఆ ప్రశాంతత 3 రోజుల తర్వాత విస్ఫోటనంగా మారుతుందని అప్పుడు ఎవ్వరమూ అనుకోలేదు. లక్షద్వీపులో మోడీజీ ప్రకృతి ఆరాధన మాల్దీవుల్లోని 3 మంత్రుల కళ్ళల్లో కారం కొట్టినట్టు చేసింది. భారత్ ముందు కొండ ముందు గోరంతగా ఉంటుంది మాల్దీవ్స్ దేశం. భారత్ 3.287 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియా కలిగి ఉండగా మాల్దీవ్స్ 297.8 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియా మాత్రమే కలిగి ఉంటుంది. మోడీజీ 143 కోట్ల ప్రజలు గల విశాల భారతావనికి ప్రధాని కాగా మాల్దీవ్స్ పాపులేషన్ 5,21,000 మాత్రమే. ఏ విధంగా కూడా భారత్కి సమానం కాదు మాల్దీవ్స్. మోడీజీ లక్షద్వీపులోకి వెళ్ళి అక్కడ ఆయన తన దేశం కోసం, తన దేశం మరింత అభివృద్ధి చెందడం కోసం కొన్ని మాటలు మాట్లాడారు. లక్షద్వీపుల సౌందర్యం, అక్కడి ప్రజల మమకారం చూసి నేను ఇంకా సంభ్రమాశ్చర్యంలోనే ఉన్నాను. ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణం ఉన్న ఈ దీవులు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. 140 కోట్ల మంది భారతీయుల సంక్షేమం కోసం నేను మరింత కష్టపడి ఎలా పనిచేయాలో ఈ వాతావరణం నాకు నేర్పింది. సాహసాలు చేయాలి అనుకునేవారు మీ జాబితాలో లక్షద్వీపును కూడా చేర్చుకోండి అంటూ ఇతర దేశాలలోని బీచ్లకు, సముద్ర తీరాలకు వెళ్తూ ఉండే పర్యాటకులను గురించి మాట్లాడారు. భారతదేశంలో అంతర్భాగమైన కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీపు గొప్ప పర్యాటక ప్రాంతం అని తెలిసేలాగా ఆయన అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న, సముద్ర తీరంలో సేద తీరుతున్న ఫోటోలను, వీడియో క్లిప్పులను ఎక్స్లో పోస్ట్ చేశారు. సాహసోపేతమైన స్నార్కెలింగ్ను కూడా ఆయన చేశారు. సముద్ర గర్భంలోకి వెళ్ళి అక్కడి పగడపు దిబ్బలు, జీవరాశులను ప్రత్యక్షంగా వీక్షించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఎక్స్లో పోస్ట్ చేశారు. భారతీయులమంతా ఆయనను, ఆయన పోస్టులను చూసి ఈ వయస్సులో కూడా ఎలా చేస్తున్నాడో చూడండి అని గర్వంగా ఫీల్ అయ్యాం. అఫ్కోర్స్ మనలో కూడా కొందరు నెగిటివిస్టులు ఫీల్ అయి ఉండకపోవచ్చు, వాళ్లను ఇక్కడ వదిలేద్దాం. ఇక ఆయన పోస్టులను చూసి మాత్రం ఎవరికి మండాలో వారికి, ఎక్కడ మండాలో అక్కడ కింది నుండి పైదాకా మండింది. అలా మండిన వారు 3 ఉన్నారు. వారి పేర్లు మాల్షా షరీఫ్, మరియం షియూనా అండ్ అబ్దుల్లా మాజూమ్ మజీద్. వీరు మాల్దీవ్స్ మంత్రివర్గానికి చెందినవారు. యూత్ ఎంపవర్మెంట్స్, ఇన్ఫర్మేషన్, ఆర్ట్స్ ఈ శాఖలకు చెందిన మంత్రులు వీరు ముగ్గురికి మోదీ గారితో ఏ విధమైన పోలిక లేదు. ఆయన స్థాయి కాదు, ఆయన విజయాల స్థాయి అంతకంటే కాదు, ఆయన వయస్సు కూడా కాదు. కానీ వీరు మోదీ గారి గురించి కంపునోర్లు వేసుకుని చిత్తవాగుడు వాగారు. లక్షద్వీప్ అంటే లక్ష ద్వీపాలు అని అర్థం. నిర్మలమైన బీచులు, నీలిరంగు నీరు, తెల్లటి ఇసుక దిబ్బలు, స్నేహపూర్వకంగా మెదిలే వ్యక్తులు, సంరక్షించబడిన అటవీ ప్రాంతం, ఇలాంటి అద్భుతమైన తన ప్రాంతం గురించి తాను ప్రమోట్ చేశారు మోడీ గారు. ఆయన తన దేశం డెవలప్ గురించి తను మాట్లాడారు, అలా అందుకోసం ప్రయత్నిస్తున్నారు. అంతేగాని ఆయన ఏ ఇతర దేశం గురించి కానీ, మాల్దీవ్స్ని గురించి కానీ అస్సలు ఉచ్చరించలేదు. కానీ ఆయన మాటలు, ఆయన పోస్టులు మాల్దీవ్స్లోని ఈ 3 మాత్రం మింగుడు పడలేదు. వీరిలోని షియూనా అనే మహిళా మంత్రి మోదీ గారిని కించపరిచేలా తీవ్రమైన భాషను ఉపయోగిస్తూ మోడీ ఇజ్రాయిల్ తోలుబొమ్మ, మోడీ ఒక విదూషకుడు అన్న కామెంట్స్ని ఎక్స్లో పోస్ట్ చేసింది. వాటే క్లాన్, ది పప్పెట్ ఆఫ్ ఇజ్రాయిల్, మిస్టర్ నరేంద్ర మోడీ డైవర్ విత్ లైఫ్ జాకెట్ అంటూ. ఇక జాహిద్ రమీజ్ అనేవాడు మోడీ గారిని ఎగతాళి చేస్తూ లక్షద్వీపును ప్రోత్సహించే ఈ ఎత్తుగడ చాలా బాగుంది, అయితే మాతో పోటీ పడాలనే ఆలోచన కేవలం భ్రమ మాత్రమే, మేము అందించే సేవను వారు ఎలా అందించగలరు అంటూ పోస్ట్ చేశాడు. లక్షద్వీప్ గదులు వాసన వేస్తుంటాయని, తమ బీచ్లతో పోటీ పడలేవంటూ లక్షద్వీపును గురించి ఎగతాళి చేస్తూ పోస్టులు చేశారు. ఈ పోస్టులకు వ్యతిరేకంగా వెంటనే మన బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, శ్రద్ధా కపూర్, అమితాబ్ బచ్చన్, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మొదలైన ప్రముఖులు అంతా లక్షద్వీప్ అద్భుతమైన పర్యాటక స్థలం, ఇకపై పర్యాటకులు దానినే ఎంచుకోవాలి, మనపైన ఇంతటి విద్వేషాన్ని చిమ్మే మాల్దీవ్స్ లాంటి దేశాన్ని ఎంచుకోవద్దు అనే విధంగా ఎక్స్లో పోస్టులు చేశారు. దీంతో బాయ్కాట్ మాల్దీవ్స్ అంటూ సోషల్ మీడియా భారతీయుల పోస్టులతో దద్దరిల్లింది. వెంటనే మాల్దీవ్స్కి చెందిన మంత్రులు
దీని గురించి సారీ చెప్పి లెంపలు వేసుకున్నారు. భారతదేశం తమ చిరకాల మిత్రదేశమని, భారత్ని వదులుకుంటే తమ దేశ ఆర్థిక వ్యవస్థే కుదేలవుతుందని ఒప్పుకుంటూ చెత్త కామెంట్స్ చేసిన ఆ ముగ్గురిని సస్పెండ్ చేశారు. అయితే ఈరోజు ఇలా దిగజారుడు కామెంట్స్ వారు చేయగలిగారు అంటే అది ఈరోజే వారిలో వచ్చిన ఆకస్మిక చర్య కాదు. షియోనా మొదలైన ఈ ముగ్గురు కూడా మహమ్మద్ మొయిజు మంత్రివర్గంలోని మంత్రులు. మహమ్మద్ మొయిజు ఇండియా అవుట్ విధానాన్ని ఎంచుకున్నాడు. ఒక్కసారి మీరు ఈ మ్యాప్ను చూడండి. మాల్దీవ్స్ కేరళ నుండి 861 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. మాల్దీవ్స్ చాలా చిన్న దేశం, దుర్బలమైన దేశం, భారత్కి సమీపంగా ఉన్న దేశం. మాల్దీవ్స్ కోరడంతో మాల్దీవ్స్ని, అక్కడి ప్రజలను విపత్తుల నుండి రక్షించడానికి భారత సైన్యం అక్కడ ఎప్పటి నుండో ఉంటోంది. అయితే భారత సైన్యాన్ని అక్కడ నుండి వెళ్ళగొడతాం అన్న నినాదాన్ని ప్రజలపై ప్రయోగించి ఎన్నికల్లో గెలవడానికి ఈ పాయింట్ను వాడుకుని గెలిచాడు మొయిజు. మాల్దీవ్స్లో ఎవరు అధికారంలోకి వచ్చినా మొదటి పర్యటన భారత్లో చేసేవారు. కానీ మొయిజు గెలిచాక మొదటిసారి టర్కీలో తన పర్యటన చేశాడు. టర్కీ పాకిస్తాన్ లాగే మనకు ప్రత్యర్థి దేశం. అలాంటి ప్రత్యర్థి దేశంలో మొదటిసారి పర్యటించాడు మొయిజు. ఇప్పుడు రెండవసారి కూడా చైనాలో చేస్తున్నాడు. నిన్ననే ఇతడు చైనాకు కూడా వెళ్ళాడు. చైనా మనకు ఎలాంటి దేశమో చెప్పనక్కర్లేదు. ఇలా మహమ్మద్ మొయిజు ఇండియా అవుట్ అన్న విధానాన్ని మాల్దీవ్ ప్రజల బుర్రల్లోకి ఎక్కించాడు. ఈ విషయమే అతడి ముగ్గురు మంత్రుల పాచినోళ్లలోంచి మోడీజీకి, భారత్కి వ్యతిరేకంగా బయటకు చిమ్మింది. ఈ విషయం అనుకోకుండా చిమ్మింది కాదు. భారత్కి శ్రీలంక ఎలా సమీప దేశమో అలాగే మరొక అతి సమీప దేశం మాల్దీవ్స్. అలాంటి మాల్దీవ్స్ ఈరోజు చైనా డ్రాగన్కి అమ్ముడుపోతోంది అని ఎందుకు అన్నాను అంటే, ఫేదు ఫిన్హేలు అను ఒక ద్వీపాన్ని చైనాకు 50 ఏళ్లకు గాను లీజుకు ఇచ్చింది మాల్దీవ్స్. చైనా మాల్దీవ్స్లో 92% పెట్టుబడి పెట్టింది. ఇది దాని దేశ బడ్జెట్లో 10%. ఇలా చైనా రెడ్ డ్రాగన్ ఇప్పటికే మాల్దీవ్స్ని తన అప్పులతో క్రమక్రమంగా మొత్తం మింగేసింది. ఇది అర్థం చేసుకున్న మన ప్రధాని మోడీజీ లక్షద్వీపుని మాల్దీవ్కు మించి తయారు చేయడానికి స్వయంగా రంగంలోకి దిగారు. ఎందుకంటే మాల్దీవ్స్ కేరళకు ఎంత సమీపంగా ఉంటుందో అంతకంటే సమీపంగా మన లక్షద్వీప్స్ ఉంటాయి. అందుకని ఆయన అక్కడకు వెళ్ళి తానే స్వయంగా అక్కడి అందాలను చూపించి పర్యాటకులను ఇన్స్పైర్ చేశారు. అవును, ఆయన ఒక దేశభక్తుడు. ఆయన దేశం కోసం ఆయన ఏమైనా చేస్తాడు. మీరు మీ దేశం కోసం ఏమైనా చేసుకోండి. అంతేగాని అది వదిలేసి మోదీ గారిని, భారత్ని తిడుతూ కామెంట్స్ చేయడం ఏమిటి? ఇక భారతీయ టూరిస్టులదే మాల్దీవులలో మొదటి స్థానం. 2021లో 2.11 లక్షల మంది, 2022లో 2.4 లక్షల మంది. కోవిడ్ టైంలో కూడా 60,000 మంది భారతీయ పర్యాటకులు మాల్దీవ్స్ని సందర్శించారు. దీనిని బట్టి కేవలం టూరిజమే ప్రధాన ఆర్థిక వనరుగా జీవించే మాల్దీవ్స్కి భారతదేశం ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. ఇలాంటి పొరుగు దేశం, చిరకాల మిత్రదేశం, ఎన్నో ఆపద సమయాల్లో ఆదుకున్న దేశం అయిన భారతదేశాన్ని, భారత ప్రధానిని అవమానించడం అనేది వారికి ఆత్మహత్యతో సమానం. అందుకే ఆ దేశం అంతా దిగివచ్చి మోకాలి దండేసి సారీ చెప్పింది, వారిని డిస్మిస్ చేసింది. కానీ ఇప్పటికే బాయ్కాట్ హ్యాష్ట్యాగ్ భారత ప్రజల్లోకి చొచ్చుకు వెళ్ళింది. రాబోయే రోజుల్లో దీని ఇంపాక్ట్ తీవ్రంగానే ఉంటుంది. మాల్దీవ్స్కి బదులు లక్షద్వీపుని ఎంచుకోవడం జరిగి తీరుతుంది. మోదీ గారు కూడా లక్షద్వీపుని ప్రమోట్ చేయడం ద్వారా లక్షద్వీపుని మరింతగా మాల్దీవ్స్కి పోటీగా అన్ని హంగులతో శరవేగంగా డెవలప్ చేసే లక్ష్యాన్ని ఈ సందర్భంగా ప్రకటించారనే మనం అనుకోవాలి. ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.